ముందుగా రాజీవ్ ప్రేక్షకులందరికీ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇక డీటెయిల్స్ చూద్దాం. తిరుపతిలో నిర్వహించిన 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జరుగుతున్న వేడుకల్లో మంత్రి ఆనం ప్రసంగిస్తుండగా కళ్ళు తిరిగి తూలిపోయారు. దీంతో ఒక్కసారిగా అప్రమత్తమైన భద్రతా సిబ్బంది, కలెక్టర్, ఎస్పీ అధికారులు వెంటనే ఆయనను పట్టుకొని పైకి లేపారు. మంత్రి కుప్పకూలే సమయంలో భద్రతా సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రమాదం తప్పింది. ఘటనతో అక్కడున్న అధికారులు, సిబ్బంది ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. మంత్రి ఆనంకు అస్వస్థతకు గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితిపై వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఇక 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో అయితే మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అయితే ఒక్కసారి అస్వస్థతకు గురైనట్టుగా తెలుస్తుంది. ఆయన ఆరోగ్య పరిస్థితిపై లేటెస్ట్ అప్డేట్స్ ని మా ప్రతినిధి నారాయణ అందిస్తారు. నారాయణ, ప్రస్తుతం మంత్రి ఆరోగ్యం ఏ విధంగా ఉంది? వైద్యులు ఏం చెప్తున్నారు? 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు తిరుపతి జిల్లా కేంద్రమైన తిరుపతిలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయి. 8:55 నిమిషాలకు ఈ యొక్క స్వాతంత్ర దినోత్సవ వేడుకలను కూడా ఇక్కడ అట్టహాసంగా ప్రారంభించారు. అయితే సుమారు 25 నుంచి 30 నిమిషాల వరకు నిలబడి ఆయన ప్రసంగాన్ని చేస్తున్న క్రమంలోనే ఆయన ఒకసారిగా అస్వస్థతకు గురై కూడా వాలిపోవడం జరిగింది. ఈ క్రమంలోనే అక్కడ ఉన్న వ్యక్తిగత సిబ్బందితో పాటు పోలీసులు, అధికారులు వెంటనే అప్రమత్తమై ఆయన్ని కూడా పట్టుకోవడం జరిగింది. ఆ తర్వాత ఆయన్ని అక్కడే ఉన్న డాక్టర్లు, వైద్యులు కూడా పరిశీలించి ఆయనకి షుగర్ లెవెల్స్ కూడా పడిపోయినట్లు కూడా గుర్తించారు. వెంటనే అక్కడ ఉన్న వాళ్ళు ఆయనకి కొంత వైద్య సేవలు అందించడంతో వెంటనే ఆయన కోలుకోవడం జరిగింది. ప్రస్తుతం ఆయన పరిస్థితి కూడా నిలకడగా ఉంది. ప్రస్తుతం ఈ యొక్క వేడుకల్లో కూడా ఆయన పాల్గొంటున్న కనిపిస్తుంది. మొత్తం మీద అంటే చాలా సమయం పాటు ఆయన నిలబడి ప్రసంగం చేయడం వల్ల కొంత అస్వస్థతకు గురి సమస్యలు పడిపోవడం జరిగింది. దీనిపైన కూడా ఉన్న అధికారులు వెంటనే ఆయనకి వైద్య చికిత్స కూడా అందించడం జరిగింది. శాలిని. రైట్, థ్యాంక్ యూ నారాయణ రెడ్డి. కూర్చోడు